హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో ముల్లంగి పరోటాను చూపించబోతున్నాను. ఆలు పరోటా, ఆనియన్ పరోటా ఇలాంటివి కాకుండా ఇలా హెల్దీగా టేస్టీగా ముల్లంగి పరోటా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముల్లంగి పరోటా చేసుకొని పక్కన ఆనియన్ రైతాతో నంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి కూరలు కూడా అవసరం లేదు. పొరలుగా చాలా రుచిగా ఉంటుంది. ముల్లంగి అంటే ఇష్టపడిన వారు ఇలా ముల్లంగి పరోటాలు చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముల్లంగి కనీసం వారానికి ఒక్కసారైనా తినాలి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ముల్లంగిలో విటమిన్స్, కాల్షియం, ప్రోటీను, ఐరన్ అన్ని పుష్కలంగా ఉంటాయి. ముల్లంగి తింటే జీర్ణక్రియకు కూడా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ పేషెంట్లకైనా అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైనా ముల్లంగి చాలా మంచిది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ముల్లంగి పరోటా ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముల్లంగి పరోటా కోసం ముందుగా మనం చపాతీ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి వేసేసుకొని ఇప్పుడు గోధుమ పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఉప్పు అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఉప్పు అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. చపాతీ పిండి అంతా ఇలా సాఫ్ట్గా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముల్లంగి పరోటాలకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ముల్లంగిని తీసుకున్నానండి. ఇలా ముల్లంగిని తీసుకొని సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. కొంతమంది పైన ఉన్న ఆకుల్ని కూడా సలాడ్స్లో కానీ లేకపోతే కర్రీస్లో కానీ కూడా వేసుకుంటారు. ఇష్టమైతే మీరు కూడా వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కట్ చేసేసుకున్నాక శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి తురిమి తీసేసుకొని ఇలా పెద్ద సైజ్ హోల్స్ వైపు కాకుండా ఇలా చిన్న సైజ్ హోల్స్ వైపు మనం ఈ ముల్లంగిని తురుముకోవాలి. ముల్లంగిని చెక్కు తీయకుండానే తురుముకుంటున్నానండి. ఇలా ముల్లంగిని సన్నగా తురుముకుంటే పరోటాలకి స్టఫింగ్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది. ముల్లంగి అంతా తురిమేసేసుకున్నాక ఇప్పుడు ఈ ముల్లంగి మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ముల్లంగి తురుమునంతా మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ ముల్లంగిని వాటర్లో ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా శుభ్రంగా బాగా రఫ్ చేస్తూ కడుక్కోవాలి. ఇలా కడిగేసేసుకున్నాక ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ముల్లంగిని గట్టిగా పిండేసేసి ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. అస్సలు వాటర్ అనేది రాకుండా ఈ ముల్లంగి తురుముని ఈ విధంగా గట్టిగా పిండేసేసుకొని పొడిలాడే విధంగా ఈ ముల్లంగి తురుమంతా తీసేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. ముల్లంగి తురుమంతా ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. అలానే ఇందులోని 1/2 కప్పు ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఇలా ఒక క్యారెట్ తీసుకొని ఈ క్యారెట్ను కూడా తురుముకొని 1/2 కప్పు క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలానే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసేసుకోవాలి. అలానే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కారం అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలానే ఇందులోనే 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి అనేది ఒకసారి వేసుకోకుండా ముందు ఇలా 2 స్పూన్లు శనగపిండి వేసేసుకొని కలుపుకున్నాక తగ్గితే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు. శనగపిండి వేసేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా స్టఫింగ్ కలుపుకునేటప్పుడు నీళ్ళు అనేది అస్సలు పోయకూడదండి. ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కలు, ముల్లంగి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అందులో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇదంతా కలిపేసేసుకున్నాక ముద్దగా అవ్వలేదు కాబట్టి నేను మరొక స్పూను శనగపిండి వేసుకుంటున్నాను. పరోటాలకి వీలుగా ఉండే విధంగా మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 1 స్పూన్ శనగపిండి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ముద్దలా చేస్తే మనకి ఇలా బాల్లా అవ్వాలన్నమాట. అప్పుడు లోపల స్టఫింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి. స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు చపాతీ పిండి మీద మూత తీసేసుకొని ఇప్పుడు ఈ చపాతీ పిండిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. పిండి అనేది కూడా చక్కగా సాఫ్ట్గా నానిపోయిందండి. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి పిండి మొత్తానికి ఎన్నైతే ఉండలు వస్తాయో అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసేసుకొని ముందే రెడీగా పెట్టేసేసుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం 9 ఉండలు దాకా అయినాయండి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ పిండి ముద్దను తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా లోపలికి గుంటగా వచ్చేట్టుగా, అంటే మన స్టఫింగ్ పెట్టడానికి వీలుగా ఉండే విధంగా చుట్టూ ఇలా కవర్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకొని నేను చూపించే విధంగా మనం చపాతీ పిండి ముద్దలో పెట్టేసేసుకొని చుట్టూ ఇలా పిండిని క్లోజ్ చేసేసుకోవాలి.
లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చుట్టూ పిండినంతా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకున్నాక ఒకసారి రౌండ్ బాల్ లాగా చేసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టేసేసుకోవాలి. ఇలానే అన్నీ రెడీ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసేసుకోవాలి. ఇలా ముందే అన్నీ మనం ప్రిపేర్ చేసేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుందండి. అలానే పరోటాలు కాల్చుకునేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కటి మనం కనుక రెడీ చేసుకుంటే టైం అనేది కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 2 కప్పులకి 9 చపాతీ ఉండలు దాకా అయినాయి కదండి. అలానే స్టఫింగ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కరెక్ట్ కొలతలతో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం పరోటాలని చేసుకుందాము. అలానే ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా పిండిని తీసుకోవాలి. పిండి తీసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పరోటా ముద్దని పిండిలో 2 వైపులా ప్రెస్ అయ్యే విధంగా చేసుకోవాలి. అలానే పైన కొద్దిగా లైట్గా పిండిని చల్లుకోవాలి. పైన మళ్ళీ చపాతీ కర్రకి అంటుకోకుండా లైట్గా పిండిని జల్లేసేసుకొని చపాతీ లాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మనం గట్టిగా ఒత్తేసామంటే ఇందులో ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసేస్తుంది. అక్కడక్కడ మధ్యలో మనకి అంటుకుంది అనుకుంటే కొద్ది కొద్దిగా పిండిని జల్లుకోవాలి. ఇలా పరోటాల్లో ఒత్తేసేసుకున్నాక చూడండి ఈ విధంగా ఈ థిక్నెస్లో ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మందంగా ఉండకూడదు. ఈ థిక్నెస్తో ఉంటే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలానే మిగతావన్నీ కూడా రెడీ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ థిక్నెస్తో అన్ని పరోటాలని ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని పెనం బాగా కాలిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ దేంతోనైనా పరోటాలని కాల్చుకోవచ్చండి. నేనైతే నెయ్యితో కాల్చుకుంటున్నా. ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం రెడీ చేసుకున్న పరోటాలని ఒక్కొక్కటి పెనం మీద వేసుకొని పైన మళ్ళీ లైట్గా ఇలా నెయ్యిని వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పరోటాలని కాల్చుకోవాలండి. ఒకవైపు ఎర్రగా బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసేసుకోవాలి. రెండో వైపు కూడా లైట్గా నెయ్యి వేసేసుకుంటే చక్కగా ఎర్రగా బాగా కాలుతాయండి. ఇలా రెండు వైపులా ఎర్రగా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే. ఇలానే మనకు కావాల్సిన పరోటాలని ఎర్రగా కాల్చి తీసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పరోటాలు రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పరోటాలకి ఎటువంటి కర్రీలు కూడా సైడ్ డిష్గా అవసరం లేదండి. ఆనియన్ రైతాతో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. లోపల స్టఫింగ్ కూడా చాలా కుక్ అయ్యి పొరల పొరలుగా చాలా రుచిగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేసేస్తారు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ముల్లంగి పరోటాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. అలానే ముల్లంగి పరోటా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.